స్టోరీ మీరందరూ షూట్ చేస్తున్నప్పుడే బయట చాలా మంది రకరకాల వాళ్ళంతలో వాళ్ళు కథా స్క్రీన్ పే దర్శకత్వం చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఇట్ కేమ్ విత్ అ బ్యాగేజ్. సో షూట్ చేసిన ప్రతిసారి మీరు డిడ్ యూ ఫీల్ దట్ ప్రెషర్ ఆన్ యూ? ప్రెషర్ ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే సైజ్, ద అమౌంట్ దే స్పెండ్. బట్ అంటే ఇప్పుడు రాజమౌళికి ఈజ్ ఆన్సరబుల్. ఒక 2 years ఇంత కష్టపడి సినిమా తీసి ప్రొడ్యూసర్స్కి ఉంటుంది ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు, నాకు ఉంటుంది, రానాకు ఉంటుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు చేయకుండా మేము చేసాం, అందరికి బర్డెన్ ఉంటుంది. బట్ ఏది లేకుండా ఇలాంటి సినిమా చేయలేం. ఎవ్రీబడి బిలీవ్డ్ ఇన్ సంథింగ్. ప్రెషర్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది, అండ్ ప్రోడక్ట్ జరిగేటప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది, అయ్యాక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ అంటారు. ఓకే. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, నాజర్, సత్యరాజ్ గారు అండ్ రమ్యకృష్ణ గారు, ఆఫ్ కోర్స్, అండ్ ద లిస్ట్ గోస్ ఆన్. సో హూస్ యువర్ ఫేవరెట్ ప్రభాస్ ఆఫ్ ఆల్? అంటే ఈ సినిమా క్యారెక్టర్ పరంగా అయితే శివగామన్ ఈజ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్. రమ్యకృష్ణ గారు వెరీ స్ట్రాంగ్. బట్ అలాగని ఇంకో క్యారెక్టర్ తక్కువ ఉండదు ఈ సినిమాలో. నేను ముందే చెప్పాను, రాజమౌళి గారు ఫస్ట్ టైం 7 charactersకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఆయన ఎప్పుడు హీరో విలన్ అంతే ఆయన సినిమాల్లో, మోస్ట్ పవర్ఫుల్ థింగ్. బట్ ఈ సినిమాలో 7 characters యూ కెన్ ఫీల్ దట్ ఇన్ part 1, part 2. ఎవ్రీ క్యారెక్టర్, అవంతిక, దేవసేన, అనుష్క, శివగామని, రామకృష్ణ గారు, సత్యరాజ్ గారు, కట్టప్ప. బట్ ఆ వర్డింగ్ నేమ్ సూపర్ అసలు. విజేంద్ర ప్రసాద్ గారు భలే పెడతారు ఫస్ట్ నుంచి పేర్లు, ఆయన సూపర్. నాజర్ గారు, బిజ్జల్ దేవ, బల్లాల్ దేవ, బాహుబలి, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దే హ్యావ్ డిఫరెంట్ ఎమోషన్స్. ఒక్కొక్క క్యారెక్టర్కి అంటే ఒక క్యారెక్టర్ ఒకలా వెళ్తుంది దానిలో. అంటే ఇట్స్ లైక్ 2 years అంటే లైఫ్ స్పాన్ ఉంటుంది అందరికి. దే గో ఓల్డ్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సో లైఫ్ స్పాన్లో సో మెనీ ఎమోషన్స్ ఆ క్యారెక్టర్లో. దాన్ని అది ఎలా ఫేస్ అయింది అని మీరు చూస్తారు. ఐ థింక్ ఇట్స్ నాట్ వన్ క్యారెక్టర్. Let's talk about Devasena. సో ఫస్ట్ పార్ట్లో దేవసేన ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది, అండ్ ఫస్ట్ పార్ట్లో అవంతిక ఎక్కువ ఉంటుంది, దేవసేన తక్కువ ఉంటుంది, కానీ ఒక డిఫరెంట్ లుక్లో ఉంటుంది. దేవసేన మీరు అరుంధతి చూసిన అటు కొన్ని షార్ట్లో కనిపిస్తుంది దేవసేన. For Anushka, I think she has a lot of shades of in her character itself. Chala shades unnai, and also I think that she's somebody who slips into something very serious and something very like which has a lot of depth with great ease. Ame enta jolly ga unna set lo, enta happy ga unna take vache ventane she has so much depth in whatever she does. So as an actress, I can see that transformation happening between action and cut with her. We are so proud of this generation heroines. అసలు ఎవరు చెప్తారు ఇంత ముందు? తమన్నా మంచి అమ్మాయి, కొంచెం అలా చెప్తారు, అందరూ చెప్తారు లేదో తెలియదు. రానా టీవీ నాన్ వెజ్ లవ్ గురించి వెబ్సైట్ లో పేజీలు రాస్తున్నారు. ఇదంతా సినిమా కోసం, నా పర్సనల్ ఏం కాదు కదా, సినిమా కోసం సినిమా కోసం. అంటే పర్సనల్ గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి సినిమాలో వాడారు. కరెక్ట్. వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఫుల్ ఫుడ్ లవర్స్ అండి. మేము ఫుడ్ అంటే మాకు అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఫుడ్ కోమాలోకి వెళ్ళిపోతున్నాడు ఎక్స్ప్రెషన్ చూసాను అసలు. సో if I mean when Prabhas hosts a dinner, అసలు it'll be like so many varieties will come at the end, you won't remember what all you ate. And taste చేయడంలోనే he tells me నేను ఎక్కువ చేస్తాను, అసలు ఇతను ఇంకా 1 level higher నాకన్నా. అంటే నాకేంటంటే డైట్ చాలా రోజుల తర్వాత డైట్ చేసి తిన్నప్పుడు ఏదైనా బాగోపోతే టెన్షన్. అందుకు కొంచెం మామూలు చిన్నప్పుడు నుంచి అలవాటు. మా ఇంట్లో కూడా మా డాడ్ ఒక
ఒక 20 వెరైటీస్ ఉన్న తర్వాత అదెందుకు లేదని అడగడం అలవాటు. నాకు అది వచ్చింది, మా మదర్ అది తిట్టుకుంటారు. సో నాకు ఎక్కువ వెరైటీస్ ఉండాలి, లేకపోతే ఏదో ఒకటో రెండో బాగుండే, ఏదో మళ్ళీ బాగోపోతే 3 చెప్తే నచ్చపోతే ప్రాబ్లం. ఆయన డైట్ లో ఉన్నప్పుడు నాకు ఫుడ్ పంపిస్తారు. అట్లీస్ట్ ఆయన లేకపోతున్నారంటే తమన్నా ఫుడ్ ఓన్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా ఇష్టం తమన్నకి. లైక్స్ ఇడ్లీ పలావ్ ఇయే. సూపర్ నైస్. I'm actually a South Indian. By mistake I'm born in Mumbai and became by mistake. Okay. మమతల తల్లి ఓడి బాహుబలి లాలన తేలి శతధావరలి ఎదలో ఒక పాల్కడలి మదనం జరిగే స్థలి. మీ పెళ్లి విషయం కూడా పక్కన పెట్టి మొత్తం బాహుబలికి అంకితం చేసేసారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని డైవర్స్ కూడా ఇచ్చేస్తారు. పొద్దున వెళ్ళి ఎప్పుడు వస్తాం మాకే వెళ్ళటం తెలుసు, రావడం వస్తాం అనేది. ఒకరోజు 24 hours చేశారు షూట్. పొద్దున్న 7 నుంచి నెక్స్ట్ డే 6 o'clock. అసలు పొద్దున్న ఎలా ఉన్నా అంటే మాకే తెలియదు. అందరూ సగం స్లీపింగ్ ఉన్నారు. రాజమౌళి మాత్రం లేచి రెడీ రెడీ. ఎలా అమ్మో రియలీ కదా. చాయిస్ ఉందా? ఇప్పుడు సెట్ ఉంది, అది కొన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టుంటారు. ఆ సెట్ తీసేయాలి రేపు అంటే ఇప్పుడు ఉంచితే దానికి మళ్ళీ స్కెడ్యూల్, ఆ సెట్ ఓల్డ్ ప్రాబ్లం ఉంటాయి సినిమాలో. మీకు కనిపించినంత ఈజీగా ఇట్స్ వెరీ హార్డ్. మ్యూజిక్ కి చాలా ఐ మీన్ ఫంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. టామీ యువర్ ఫేవరెట్ సాంగ్ పచ్చిపట్టి పాట పాడొచ్చు కదా. I can't sing, man. I'm so bad at singing. మన బాబాడే కదా వద్దా. అదే మాకు తెలిసింది విశ్వసనీయ వర్గాల సమాచారం. He sings really, really well. In Keystone. అంటే నీకు కూడా మ్యూజిక్ లేదు, నా పాట బాగుందన్నమాట. ఇప్పుడు కిరణ్ గారు ఇక్కడ లేరు, మేము చెప్పము పాడండి. ఇది రికార్డ్ చేస్తారు కదా. అవన్నీ పట్టించుకోవద్దు మీరు. ఒక సినిమాలో నేను చక్రం అనే సినిమాలో పాడాను, కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ లో. ఆ సాంగ్ తర్వాత ఏమైందో మరి, తర్వాత కీరవాణి గారు లేరు. సో నేను పాడదలుచుకోలేదు అప్పటి నుంచి. ఓకే. పచ్చబుట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరుడా నీతో కొంటె తంటానని తెచ్చుకుంటాదురా. ఆ తర్వాత ప్రభాస్ లిరిక్ ఆయన పాడు. మీ లిరిక్ అంట. నా లిరిక్ ఇక్కడ వరకు చెప్పండి, పాడతా. ఏంటి నా లిరిక్? ఫ్రాంక్లీ ఈ సాంగ్ షూట్ చేసేటప్పుడు పర్టికులర్ గా నాకు నిద్రలోనే చాలా తక్కువ నిద్ర, బట్ వెన్ ఎవర్ వి వర్ స్లీపింగ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ దిస్ సాంగ్ బికాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. And I'm lucky I have two of the most beautiful lyrics and audio wise songs. Dhivara is again a song which should be visually asalu I think mem kuda stun ayipotamani feel avutundi because lot of visual effects were used in that song. So ippudu varaku mak actual ga teliyadu how that's going to look. So when we'll see it in the theater, it's going to be a huge surprise for us. Ante oka audience laga mem kuda baga surprise avutunamani ఆ ఫీలింగ్ ఉంది. విజువల్గా నాకు తెలిసి ఇప్పటివరకు ఇండియన్ సినిమాలోనే మోస్ట్ ఎక్స్ట్రావెంట్ ఫిల్మ్ అండి. అండ్ ఆ కథ ఒక అద్భుతమైన ఎమోషన్స్తో ఆ విజువల్కి వెళ్తుంది సినిమా. సో ఇట్స్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అండ్ దట్స్ వై ఇట్ ఈస్ దిస్. ఖండించే ఖడ్గం దూసిందా ఛేదించే బాణం చదరంగి ఆదుర సంకల్పం తానే సేనై తోచే జై మహిష్మతే తన గురువు దైవం వల్ల లోని సహవాసం ధ్యేయం అందరి సంక్షేమం రాజ్యం రాజు నానే
రాజమౌళి గారు మగధీర ఈగ తర్వాత ఇంకేదైనా బిగ్ థింగ్ అంటే దట్స్ బాహుబలి. సో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కానివ్వండి, స్టార్ కాస్ట్ పరంగా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో మెజెస్టిక్, సో లార్జర్ దాన్ లైఫ్. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? మగధీర ఇస్ ఇండియాస్ బిగ్గెస్ట్, మన తెలుగుకి బిగ్గెస్ట్ ఫిలిం. బట్ ఈగ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిలిం అని నా ఫీలింగ్. ఎందుకంటే ఒక ఈగ మీద అంతసేపు సినిమా తీయడం అనేది ఇంపాసిబుల్. అంటే ఎవరు ప్రయత్నించలేదు వరల్డ్ సినిమాలో ఈగ మీద ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. సో ఐ ఫీల్ రాజమౌళి గారు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటే ఆయన ఇంకా గ్రేట్, హీస్ అ గ్రేట్ డైరెక్టర్ అని చెప్పాలంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఈగ అని చెప్పొచ్చు. దానికి ఈగ ఎక్స్ప్రెషన్ ఉండదు, మీకు అర్థమైందా? ఈగ ఎక్స్ప్రెషన్ ఉండదు అండ్ ఇలా వెళ్తుంది అని చెప్పి షార్ట్ పెట్టాలి. సో అక్కడ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ అవుతుంది, దాని రియాక్షన్ ఏంటి అనేది చాలా కష్టం. మోస్ట్ టఫెస్ట్ ఫిలిం. ఒక టెక్నీషియన్స్గా అర్థమవుద్ది, సినిమాలో పనిచేసేవాడికి అర్థమవుద్ది. దాని అంత కష్టమైన సినిమా ఇంకోటి లేదు. సో దాని తర్వాత బాహుబలి చేస్తున్నారు. సో ఐ డోంట్ నో, అది ఆడియన్స్ చెప్పాలి. బట్ విజువల్ ఎఫెక్ట్స్ బేస్ అయిన సినిమాలు ఇప్పటివరకు మనకి బోల్డ్ అని వచ్చినా కూడా బాహుబలి టుక్ ఇట్ టు అనదర్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమమ్ ఆఫ్ ద షార్ట్స్ మీవన్నీ మ్యాథ్స్లోనే జరుగుంటాయి, గ్రీన్ బ్లూ మ్యాథ్స్. సో హౌ డూ యూ ప్లేస్ ఇట్ అండ్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? దగ్గరగా ఒక 26 స్టూడియోలు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. 26 స్టూడియోస్ అక్రాస్ ద ప్లానెట్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ అంటే వన్ ఆఫ్ ద సార్టెడ్ హాలీవుడ్ ఫిల్మ్స్ చేసిన స్టూడియోలు చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న స్టూడియోస్ ఉన్నాయి. సో ఇట్స్ ఐ థింక్ దే ఆర్ క్లోజ్ టు అబౌట్ 2000 to 3000 విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ వర్కింగ్ దిస్ ఫిల్మ్. అండ్ మీరు ఫస్ట్ ఈ సినిమా సెటిల్గా చాలా ఒక ఎక్స్ట్రావిగెంట్గా ఉంటుంది. ప్రతిరోజు మేము ఒక యాక్టర్గా సెట్కి వెళ్ళినప్పుడే అంత పెద్ద సెట్ ఇప్పుడు మనం లైఫ్లో చూడం. కొన్ని ఒక సెట్, అది కోర్ట్ రూమ్ సెట్ అయితే పైన టాప్ యాంగిల్ పెడితే మేము చేయడంలో ఉన్నాం. సినిమాలో మీరు చూస్తారు అంటే అది యాక్చువల్లీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫ్లోర్ అండి అది. ఆ ఫ్లోర్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సెట్ అయితే అయిపోయింది. సెట్ వేసి దాని పైన సైడ్లలో గ్రీన్ మ్యాట్ ఉంటుంది. అంటే ఒక 25% అది సెట్ 25% సినిమా 25% ఇట్ వాజ్ లైక్ హ్యూజ్. అండ్ అంటే ఒక చివరి నేను కూర్చుంటే మధ్యలో ఎక్కడో ప్రవాసం, దాని చివరి ఇంకా అంటే అక్కడి నుంచి అంటే బికాస్ ఆఫ్ ద స్కేల్ ఆఫ్ దిస్. కానీ అది నేను ఫస్ట్ టైం వాకీ టాకీలో మాట్లాడుకునేవాళ్ళు. అండ్ అది ఫస్ట్ టైం నేను విజువల్గా చూసినప్పుడు, వన్స్ ఆల్ ద సీజీ వాజ్ డన్, దట్ వాజ్ ఫస్ట్ పోర్షన్ చూసాను. అండ్ యూ జస్ట్ ఫీల్ లైక్ అసలు అంటే ఇట్స్ జస్ట్ ఓవర్ థ్రోస్ యూ. సో ఇట్స్ లైక్ స్టెప్ బై స్టెప్ ఇట్ వాజ్ గెటింగ్ బిగర్ అండ్ బిగర్. బట్ డెఫినెట్లీ ఐ టెల్ యూ దిస్ ఇస్ ద బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ దట్స్ ఎవర్ బిన్ డన్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. పార్ట్ 2 బాహుబలి ఎప్పుడు ఇప్పుడే అడిగేయాలి, మాకు తెలియాలి. మాకు తెలిసినప్పుడు మీకు చెప్తాను. యాక్చువల్లీ అవునా? మరో రాజమౌళికే తెలియదు, మీకు నాకు తెలుసు. అలా ఉందా? సో మేము ప్రిపేర్డ్ గా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది, సమ్మర్ కొంచెం దాటిన తర్వాత ఆ టైంలో. అవునా? అయితే త్వరలో. సో ఇదంతా బాహుబలి గురించి, మనం డైరెక్టర్ గురించి, టెక్నీషియన్స్ గురించి, స్టార్స్ గురించి మాట్లాడడం, వీళ్ళందరినీ ప్లేస్లో ఇంటాక్ట్గా బ్యాలెన్స్ చేయాల్సింది ప్రొడ్యూసర్స్. సో వాట్ యూ సే అబౌట్ యువర్ ప్రొడ్యూసర్స్? శోభు గారు అపియరెన్స్ షూటింగ్ లో వెరీ వెరీ హ్యాపీనెస్ ఇస్తుంది, సూదింగ్ ఉంటుంది సంథింగ్. అయితే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అలా రావడం కష్టం. అండ్ ఇలాంటి సినిమా చేసి, ఎందుకంటే అంటే మేము అనుకున్న బడ్జెట్ కి డబుల్ అయింది. అంటే సినిమా ముందు హై బడ్జెట్ అవుతుందని తెలిసి ఆయనకు ఆప్షన్ ఇచ్చారు రాజమౌళి గారు. లేదంటే ఇంత కాదు, వేరే స్క్రిప్ట్ చేద్దాం, మీకు ఇది లేదంటే ఇదే స్క్రిప్ట్ చేద్దాం, రిస్క్ అయినా పర్లేదు, ఐ డూ ఇట్ అనేది అన్నది. అదంటే శోభు గారు ఆ రోజు అలా అనకపోతే మేబీ బాహుబలి ఈ రోజు ఉండకపోయేదేమో. ఇప్పుడు ఇండియాలో ఈరోజు ఇండియన్ ఫిల్మ్గా మనం మాట్లాడుతున్నాం, ప్రతి చోట రిలీజ్ అవుతుంది. అంటే ఒక గ్రాండ్ స్కేల్లో మన దేశంలో ఉన్న 4 పెద్ద ఇండస్ట్రీలు రిలీజ్ అవుతున్నాయి. ఆయన పర్సనల్గా ఈ సినిమా తీసుకెళ్ళి ఒక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒక కాన్ మార్కెట్లో పెట్టడం. ఇప్పుడు రిలీజ్ అయిన నెక్స్ట్ 2-3 monthsలో ఆల్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ విల్ బీ పార్ట్ ఆఫ్ దెమ్ అండి విత్ బాహుబలి. అంటే ఆయన నమ్మారండి ఈ సినిమా ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ అండ్ హీస్ డన్ ఎవ్రీథింగ్ టు టేక్ ఇట్ దేర్.
ఫైనల్గా మీ ఆడియన్స్ ముఖాముఖి ఏం చెప్తారు? జూలై 10th రిలీజ్. హోప్ యూ ఎంజాయ్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అంటే మీరు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ. ఆల్ ది బెస్ట్ అండ్ విషెస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎంత కూల్గా చెప్తున్నారు. We've been very, very excited about the film. So, please andaru velli theaters lo 10th July Bahubali cinema chudandi. Ee cinema actually it's a film for the big screens. It's made like that. So please go to the biggest theater and watch it. ఒక ఆడియన్స్గా నేనైతే ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదండి. ఇట్స్ ద న్యూయెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇది ఒక సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్ ఇది చూడడం. అండ్ ఎవ్రీవన్ పుట్ ఆల్ దేర్ హార్ట్ అండ్ సోల్ అండ్ మేడ్ దిస్ ఫిల్మ్. సో July 10th, I hope you enjoyed the film as much as we did. So that is July 10th. That's the only word. So thank you so much, Prabhas, Tamanna, and Thank Rana. you. Thanks a lot. Thank you. And wishing all of us all the very best. Thank Thank you. you.